దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. జరిగినది నా వలననే జరిగెను. కొన్ని సందర్భాలలో మీ బ్రతుకుల్లో కొన్నిసార్లు నిరాశలు ఎదురవ్వచ్చు. కొన్ని సమయాల్లో శోధనలు ఎదురవ్వచ్చు. కొన్ని సందర్భాలలో శత్రువులు అనేక మాటలు అనేటువంటి వారు చుట్టూ ఉండవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా, మీకు విలువీయకుండా, మిమ్మల్ని కనీసం మనిషిగా కూడా గుర్తించకుండా ఉండే మనుషులు మీ చుట్టూ ఉండవచ్చు. కొన్నిసార్లు కుటుంబాన్ని నడిపించుకోవటమే, కుటుంబానికి పనిచేసుకోవటమే కష్టమయ్యే పరిస్థితులు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు, శోకాలు, చీకటి, చింతలు, దుఃఖాలు, బాధలు. కొన్ని సందర్భాలలో ఆదరించే వాళ్ళు కూడా, కనీసం చెప్పుకునే వాళ్ళు కూడా లేని సందర్భాల్లో కొంతమంది ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితులైనా ఆ పరిస్థితులన్నిటిలో మనం ముందుగా గ్రహించాల్సింది ఏంటంటే, మనకు వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లో దేవుని హస్తము మనకి తోడుగా ఉందనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ శ్రమలు, ఈ బాధలు, వీటన్నిటిలో ముందుగా దేవుడు తాను వెళ్ళి తర్వాత మనకి ఆదరణ కలగజేశారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎలాంటివి వచ్చినా వాటన్నిటిలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. బ్రతుకులోని నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే. రెవరెండ్ C.A. ఫాక్స్. ప్రియకుమారుడా, ఈరోజు నీ కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చాను. దాన్ని నీ చెవిలో చెప్పని. ముసురుకుంటున్న కారు మబ్బులను అది మహిమ రథాలుగా మార్చేస్తుంది. నీ అడుగు పడబోతున్న ఇరుకుదారుల్ని మృదువుగా చేస్తుంది. ఈ సందేశంలో 3 మాటలే ఉన్నాయి. దాన్ని నీ అంతరంగంలోకి ఇంకిపోని. నీ తలగడగా అది ఉపయోగపడని. ఆ సందేశం ఏమంటే, జరిగినది నా వలననే జరిగెను. ఈ మాటలు దేవుడు చెప్తా ఉన్నారు. జరిగినది నా వలననే జరిగినది. నీవెప్పుడన్నా ఆలోచించావా? నీకు సంబంధించిన వాటన్నిటిలో నా బాధ్యత కూడా ఉంది. మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నాడు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. అందుకని నీకు సంగతులన్నీ తెలియజెప్పటం నాకెంతో ఇష్టం. నిన్ను శోధనలు ఎప్పుడు అటకాయిస్తాయో నీకు తెలియజేస్తాను. శత్రువు ఎప్పుడు వరదలాగా వచ్చి పడతాడో చెప్తాను. ఇవన్నీ నా వల్లనే జరుగుతాయి. నీ బలహీనతకి నా శక్తిని జోడిస్తాను. నీ పక్షంగా నన్ను యుద్ధం చెయ్యనివ్వటంలోనే నీకు క్షేమం ఉంది. నిన్ను అపార్థం చేసుకునే మనుషుల మధ్య కష్టకాలంలో ఉంటున్నావా? వాళ్ళు నిన్ను లెక్క చేయకుండా నిన్ను ఓ మూలకు నెట్టేస్తున్నారా? ఇదంతా చేయిస్తున్నది నేనే. ఈ పరిస్థితులన్నిటికీ ప్రభువుని నేనే. నువ్విప్పుడున్న చోటికి రావడం అన్నది ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది కాదు. నేను నీకోసం నిర్దేశించిన స్థానమే ఇది. విధేయతను నేర్పమని అడిగావు కదా, ఆ పాఠం నేర్పే బడిలో నిన్నుంచాను. నీ పరిసరాలు, పరిస్థితులు నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. గడ్డు పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు గడించేది పొట్టకూటికే సరిపోవటం లేదా? ఇదంతా నా వలననే జరుగుతున్నది. నీ మనీ పర్సు నా చేతిలోనే ఉంది. నా మీద ఆధారపడి నా దగ్గర నుండి డబ్బు తీసుకో. నా సంపదకి అంతులేదు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. నా వాగ్దానాలను స్వంతం చేసుకో. మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 32వ వచనము అనే మాట నీ పట్ల నిజం కానివ్వకు. శోకాల చీకటిలో ఉన్నావా? నేనే దానికి కారకుణ్ణి. నేను చింతలెన్నిటినో అనుభవించాను. దుఃఖమంటే ఏమిటో నాకు బాగా తెలుసు. ఇహలోకపు ఆదరణలు నీకు సహాయపడకుండా చేశాను. ఎందుకంటే
నా వైపుకి తిరగటం ద్వారా నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగుతుంది. తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. నా కోసం ఓ గొప్ప కార్యాన్ని తలపెట్టి ఇప్పుడు బాధలో, నీరసంలో రోగివిగా ఉన్నావా? ఇది నా వలన జరిగినదే. నువ్వు హడావుడిగా తిరుగుతున్న రోజుల్లో నీకేదైనా చెప్పాలంటే సాధ్యపడలేదు. నీకు కొన్ని లోతైన అనుభవాలను నేర్పుదామనుకున్నాను. ఊరక నిలిచి చూస్తుండే వాళ్ళు కూడా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నవారే. నా సేవకుల్లో గొప్పవాళ్ళు చాలామందిని పని చెయ్యనివ్వకుండా కొంతకాలం అలా ఉంచాను. తద్వారా ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించటం వాళ్ళు నేర్చుకున్నారు. ఈనాడు నీ చేతుల్లో ఈ నూనె పాత్రను పెడుతున్నాను. ఉచితంగా దాన్ని వాడుకో. నీకెదురయ్యే ప్రతి పరిస్థితిని, నిన్ను గాయపరిచే ప్రతి మాటని, నిన్ను సహనం కోల్పోయేలా చేసే ప్రతి ఆలస్యాన్ని, నీ బలహీనతని, నువ్వు గ్రహించిన ప్రతి సమయాన్ని ఆ నూనెతో అభిషేకించు. అన్ని విషయాల్లోనూ నా జోక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నీలో కలుక్కుమనే బాధ ఇక ఉండదు. ఇది నా వలనే అన్నాడు రక్షకుడు. వంగి నా నుదురు ముద్దు పెట్టుకున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నవాడే దీన్ని చేశాడు. నన్ను నమ్మి ఇప్పటికీ ఓపిక పట్టు. నీ అవసరాలు తెలుసు నీ తండ్రికి. నీకు దొరకని వాటి కోసం బాధపడకు. నేను పంపేవే నీకు క్షేమకారకాలు. నీళ్లు నిండిన కళ్ళతో వేడుకున్నాను. ప్రియప్రభు, క్షమించు, గ్రహించలేకపోయాను. నేను వెళ్ళే ప్రతి దారిలో నాకంటే ముందు నీ పాదాలు వెళ్ళాయి. నా క్షేమానికి ఇది సరైనది. అందుకే పాడతాను. నీ కృప నాకు సరిపోతుంది. నువ్వేర్పరచినదే నాకు అతి మధురం. ఈ మాటలను ప్రభు మన వెనికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా, నిరాశలో ఎంతమంది ఉన్నారో జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. కష్టాలలో, శోధనలలో నా తండ్రి నాయన ప్రభు, మనుషుల యొక్క సూటిపోటు మాటలు కనీసం ఆదరణకు నోచుకొని వారు ఎందరున్నారో జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. వారిని ఓదార్చండి. మీ మాటల వలన మీరు ధైర్యపరచమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభు. స్తోత్రములు నాయన. అనారోగ్య పరిస్థితుల గుండా ఎంతమంది వెళ్తున్నారో అటువంటి వారికి అందరికీ మంచి ఆరోగ్యాలను దయచేయండి. మీ శక్తిని, మీ బలమును అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా, కుటుంబాన్ని నేను నడిపించుకోవటానికి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థిక సమస్యలు నా తండ్రి నాయన ప్రభా, వాటన్నిటి నుండి విశ్వాసం ఉంచి మీ పైన నా తండ్రి నాయన ప్రభా ముందుకు సాగిపోవటానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రంలో నాయన, గాయపరిచే ప్రతి మాటలను నా తండ్రి నాయన, సహనం కోల్పోయే చేసేటువంటి ప్రతి పరిస్థితిని, బలహీనతలను ఎదుర్కొనే శక్తిని మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. నా తండ్రి, మాకంటే ముందుగా మీరు వెళ్ళారు కనుక మేము పడే ప్రతి పరిస్థితుల్లో, మేము పడేటువంటి ప్రతి నాయన ప్రభా, గాయపడేటువంటి ప్రతి మాటలు నా తండ్రి అన్నిట్లో నా తండ్రి నాయన ప్రభా, అవి మీకు ముందుగా తెలుసు కనుక నా తండ్రి, సహాయం చేయగలిగిన దేవుడు కనుక వాటి నుంచి బయటపడేయమని వేడుకొంచున్నాను తండ్రి. వాటిని తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. నీ కృపను అనుగ్రహించండి, దయ చూపించండి ప్రభా. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించమని, మీ నామానికే మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.